సిబ్బంది ప్రతి ఒక్కరూ యూనిఫామ్ కు ఉన్న గౌరవాన్ని పెంచే విధంగా విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇక శనివారం స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు జరిగిన పరేడ్ నందు ఆయన పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక మొదటిగా ఆదిలాబాద్ జిల్లా పోలీసుల పనితీరును రాష్ట్ర డీజీపీ అభినందించినందుకు గాను దానికి తగ్గ ప్రతిఫలం ప్రతి ఒక్క సిబ్బందికి చెందుతుందని పేర్కొంటూ సిబ్బందిని అభినందించారు. ఇక సిబ్బంది పరేడ్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, ఆయుధాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ అందించి పరిశీలించారు. ఇక ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రతిరోజు వ్యాయామం నిర్వహిస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం శనివారం నిర్వహించే పరేడ్ నందు పాల్గొని పరిపూర్ణత చెందాలన్నారు. ఏమైనా మనం పబ్లిక్ సర్వీస్కి వచ్చినప్పుడు మనం ఆ లోపల నుంచి ఉండాలి. దట్ మనం ఒక పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఆ సిటిజన్స్కి సాటిస్ఫై చేయాలి అంటే మనం లోపల ఉండాలి. అది లేదంటే దానికంటే డీజీ సార్ చెప్పిన బట్టి పాయింట్ ఎలా ఉంటే అది బెటర్. డీజీ సార్ కూడా వచ్చి మీ అందరికీ అట్ ఆదిలాబాద్ పోలీస్ చాలా బాగానే చేస్తున్నారు. అట్లీస్ట్ 3 సార్లు నాకు చెప్పారు, ఒకసారి అందరు ఆఫీసర్స్కి కూడా చెప్పారు, 3 సార్లు నాకు కూడా సెపరేట్గా చెప్పారు. మీ అందరి వల్ల అందరికీ వచ్చినాయి. ఒకసారి మీ అందరి కోసం అది ఒకసారి క్లాపింగ్ చేయండి. బికాజ్ మీ అందరి వల్ల ఇది ఒక టీం వర్క్ ఉంటుంది. ఏమైనా మనం పోలీసింగ్ చేస్తే టీం వర్క్ ఉంటుంది. ఆ టీం వర్క్ వల్ల అది ప్రైజ్ వచ్చింది, చాలా మంచిది. ఎందుకంటే ఇంతకే వాళ్ళు అందరు వాళ్ళ వెనక తిరుగుతున్నారు. ఇప్పుడు అడుగుతున్నారు మనకి ట్రైనింగ్ ఇవ్వండి అంటే మన సైబర్ టీమ్ పార్టిసిపేషన్ మీ అందరి ఇంట్రెస్ట్ వల్ల అవుతుంది. అదే ఇంట్రెస్ట్ మీరు చూపించాలి, కంటిన్యూ చేయాలి. పోలీస్ ప్రెజెన్స్ ఇంక్రీజ్ కావాలి, ఆ పోలీస్కి మంచి విలువ రావాలి. ఆ విలువ కనిపిస్తుంది బయట. మీకు కూడా మేబీ వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, పని 100% ఇంక్రీజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం ఫాలో చేయాలి, అందరు అదే ఫాలో చేయాలి. వేరే ఏం స్టైల్ నడవరు. ఆ పోలీసింగ్ ఎస్ఐ స్టైల్ వేరే, సిఐ స్టైల్ వేరే, ఎస్పీ స్టైల్ వేరే ఏమి ఉండరు. ఇప్పుడు డీజీ సార్ ఎట్లా చెప్తున్నారు మనం అదే పోలీసింగ్ చేయాలి. మీ ఫ్యామిలీస్ అందరు చూసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అది పెట్టుకోకండి.